శ్రీమాత్రే నమః. ఇన్ని సంవత్సరాల సాధనలో అవ్వచ్చు, లేదా టీచింగ్ చేసే ఒక అనుభవంలోంచి అవ్వచ్చు, నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏ వ్యక్తికి కూడా వాళ్ళ ఎమోషనల్ స్టేట్ని దాటి ఏ కొత్త ఇన్ఫర్మేషన్ ఆ నర్వ్ సిస్టంలోకి ఎంటర్ అవ్వదు. ఏ కొత్త ఇన్ఫర్మేషన్ అయినా సరే మన మానసిక స్థితిని బట్టే మనకు వస్తుంది. దాన్ని దాటి ఏది రాదు. ఎందుకంటే చాలామంది చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు, వాళ్ళ కోరికలు చెప్తూ ఉంటారు. దీన్ని ఎలా నెరవేర్చుకోవాలి, లేదా మేము దాని వైపు ఎలా అడుగులు వేయాలి, ఎలాంటి సాధన చేయాలి. నేను ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లంకి తగినట్టు కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వచ్చు. ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేరు, వాళ్ళకి అది అర్థం కాదు. ఎందుకు అంటే వాళ్ళు ఉన్న భావోద్వేగ స్థితి వేరు. వాళ్ళు అప్పటి వరకు అనుభవిస్తున్న స్థితిలోంచి మాత్రమే వాళ్ళు సొల్యూషన్ని సమాధానం కోసం చూస్తూ ఉంటారు. నేను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినా కూడా, లేదా ఎవరైనా సరే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినా వాళ్ళకు అది రిసీవ్ చేసుకోవడం కష్టమవుతుంది. సో దానిలోనే ఆన్సర్ ఉంది అని తెలుసుకోవటం, తద్వారా వాళ్ళ అనుకున్న కోరికను నెరవేర్చుకోవటం కష్టమైపోతుంది, ఎంత సాధన చేసినా సరే. సో అందుకని ఏం చెప్తాను అంటే, ఒక 7 రోజులు మీరు చేసి చూడండి. అంటే మార్పు అని చెప్తాము, ఆ మార్పు అనే నదిని దాటి చూడండి. నది అంటే ఏదో మీరు ఇక్కడి నుంచి అక్కడికి దాటాలి అట్లా అనుకోవద్దు. మన లోపల ఉన్న ఆ బ్రెయిన్ ప్యాటర్న్, ఒక నెట్వర్క్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని దాటి చూడండి. ఇప్పటి వరకు మీరు అనుభూతి చెందిన విషయాలు అవ్వచ్చు, మీరు ఎక్స్పీరియన్స్ చేసినవి అవ్వచ్చు, వాటన్నిటి నుంచి మీరు ఒక పందాలో వెళ్తూ ఉన్నారు. సో అదే పందా కొనసాగుతూ ఉంది. దాన్ని దాటి చూడాలి. మీ పాత స్వభావం నుండి ఒక కొత్త స్వభావానికి మారండి. దాన్ని మీ లోపల లయం చేసుకోండి, జీర్ణించుకోండి. ఆ మార్పులో, అంటే ఆ కొత్త స్వభావంలో మీరు మునిగిపోవాలి, ఇమ్మర్స్ అవ్వాలి. అప్పుడు మీ పాత ఆలోచన పద్ధతి, మీ ప్రవర్తనలను, వీటన్నిటినీ అధిగమించటం మీకు సాధ్యమవుతుంది. ఎప్పుడైతే వీటిని అధిగమిస్తారో ఆ పాత భావోద్వేగపు గొలుసుల నుండి ఆ విముక్తి మీరు పొందుతారు. అలా జరిగిన క్షణం మీకు అర్థమవుతుంది, మీరు ఏ ప్రశ్నతో అయితే మీరు ఒక సమాధానం కోసం వేచి చూస్తున్నారో ఆ ప్రశ్నకు సమాధానం మీ లోపల ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఆ సమాధానం వస్తుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మార్పుని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓల్డ్ ప్యాటర్న్ వదిలేసి ఒక న్యూ ప్యాటర్న్లోకి ఎంటర్ అయ్యి, సమాధానాలు ఎక్కడో బయట లేవు, ఎవరి దగ్గర లేవు, మీ లోపలే ఉన్నాయి అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇది ఎందుకు రూఢి చేయగలుగుతాము అంటే, మీరు దాని వైపుగా అడుగులు వేస్తున్నారు కదా, దానికోసం కృషి చేస్తున్నారు. ఏదో క్వశ్చన్ ఉంది, దానికి ఏంటి, ఎందుకు ఆ క్వశ్చన్ ఎరైజ్ అయ్యింది. సో ఎక్కడైతే మీకు ఆ ప్రశ్న ఉదయించిందో అక్కడే మీకు సమాధానం దొరుకుతుంది. ఇది 100% సత్యం. ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది ఇదే. సో పిల్లలకి క్లాసెస్ చెప్పేటప్పుడు వాళ్ళు కొంతమంది చేయలేకపోతూ ఉంటారు. ఇచ్చిన టాస్క్ అవ్వచ్చు, ఏది మిమ్మల్ని ఆపుతుంది ఈ టాస్క్ చేయకుండా అనే ఒక ప్రశ్నను వదులుతామో వాళ్ళు దాని వైపు ఆలోచించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచన నుండి ఒక కన్క్లూజన్ వాళ్ళకు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇదే అప్లై అవుతుంది. ప్రతి ప్రశ్నకి సమాధానం మన లోపలే ఉంటుంది. కొంచెం ఓపికతో మనల్ని మనం అనలైజ్ చేసుకుంటే ఆ సమాధానం మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.